ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం చాలా కష్టం, కానీ చూస్తే మీ లైఫ్ మారిపోతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. మరి చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒక రోజులో ఒక బ్యాన్ ఒక కంట్రీ యూత్ మొత్తాన్ని ఒక్కటిగా చేసింది. మరి మన తెలుగు యూత్. నేను చెప్పే పాయింట్స్ ఇంతవరకు యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తంలో ఎవ్వరు చెప్పలేరు. వీడియోని స్కిప్ చేయడం అనేది మీ చాయిస్, కానీ వీడియో ఎండ్ దాకా చూస్తే 1 డిప్రెస్డ్ అయిపోతారు, లేదా సక్సెస్ఫుల్గా మారిపోతారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1, నేపాల్ ట్రిగర్. నేపాల్లో గవర్నమెంట్ 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది. అప్పుడు అక్కడ యూత్ సైలెంట్గా కాదు, ఇన్స్టెంట్గా యునైట్ అయ్యి రోడ్స్ మీద ఫైట్కి రెడీ అయ్యారు. వాళ్ళది ఇష్యూ సింపుల్, సోషల్ మీడియా. కానీ దానికోసం కంట్రీ మొత్తాన్ని షేక్ చేసేశారు. చాప్టర్ 2, తెలుగు యూత్ కాన్స్ట్రాక్ట్. మరి మనం మూవీస్, ఫ్యాన్ వార్స్, బిగ్ బాస్, TFI బానిస. నేను మూవీస్ని చూడొద్దనట్లేదు, బట్ ఎంత కిందికి దిగజారిపోతున్నాం. బిగ్ బాస్లో నీకు ఇష్టమైన విన్ అయితే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా? కావు. మరి నీకు ఇష్టమైన హీరో మూవీ హిట్ అయితే నీ ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుందా? మారదు. దీనికే బాధపడుతున్నావా? ఇంకా అసలు రియాలిటీ చెప్పనే లేదు. చాప్టర్ 3, ఎడ్యుకేషన్ రియాలిటీ. ఎడ్యుకేషన్ మనకి దీనికి నక్కకి నాగలోక అనుకున్నంత దూరం. రీసెంట్ రిపోర్ట్స్లో మన తెలుగు స్టేట్స్ ఎడ్యుకేషన్లో లీస్ట్ నెంబర్కి వచ్చేసాయి. మరి దీనికి రీజన్ సోషల్ మీడియా అంటారేమో, కానీ ఆన్సర్ ఎస్ ఇంకా నో. చాప్టర్ 4, సోషల్ మీడియా గుడ్ సైడ్. సోషల్ మీడియా తప్పు కాదు. అక్కడ నేపాల్ యూత్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిటినీ ఫైట్ కోసం వాడుకుంటున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, కరప్షన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఈక్వల్స్ టు టూల్. యూజ్ చేయడం అనేది మన చాయిస్. చాప్టర్ 5, సోషల్ మీడియా డార్క్ సైడ్. మన తెలుగు యూత్తో ప్రాబ్లం ఏంటంటే టూల్స్ని ఎంటర్టైన్మెంట్ కోసం వేస్ట్ చేస్తున్నారు. గేమింగ్ ఎడిక్షన్, రీల్స్ ఎడిక్షన్, డోపమిన్ స్లేవరీ. చాలామందికి ఫోన్ మిస్ అయితే గుండె ఆగిపోయినంత పని అవుతుంది, కానీ బుక్ పక్కనే ఉన్న చదవాలంటే బద్ధకం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చాప్టర్ మీకు గూస్ బంప్స్ని ఇస్తుంది. చాప్టర్ 6, జనరేషనల్ షిఫ్ట్. మన యాన్సిస్టర్స్ పెన్తో ఫైట్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చారు. మరి మన జనరేషన్ పెన్ పక్కన పడేసి ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఫ్రీడమ్ ఫైట్ ఇంపార్టెంట్, మనకి ఫ్రీ వైఫై ఇంపార్టెంట్. మరి తెలుగు యూత్ చాతగాని వాళ్ళ. చాప్టర్ 7, తెలుగు యూత్ రియల్ పొటెన్షియల్. మరి నిజంగా తెలుగు యూత్ చాతగాని వాళ్ళ అంటే అస్సలు కాదు. ఇమాజిన్ ఒక 5 hours రీల్స్కి వేస్ట్ చేసే మన యూత్ అదే ఇంట్రెస్ట్ వాళ్ళ ప్యాషన్ మీద పెడితే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటి? టాలెంట్ ఉంది, కానీ డిసిప్లిన్ లేదు. నేపాల్ యూత్ టూల్స్ని యూనిటీ కోసం వాడుకుంటున్నారు. మన యూత్ టూల్స్ని ఫన్ కోసం వేస్ట్ చేస్తున్నారు. చాప్టర్ 5, మిర్రర్ మూమెంట్. తెలుగు యూత్కి ఒక డార్క్ ట్రూత్. మీరు సీరియస్గా బుక్స్ ఓపెన్ చేయకపోతే, మీరు సీరియస్గా స్కిల్స్ నేర్చుకోకపోతే మనం పర్మనెంట్గా లీస్ట్ ఎడ్యుకేటెడ్ జనరేషన్గా మిగిలిపోతాం. ఇట్స్ నాట్ ఇన్సల్ట్, ఇట్స్ వార్నింగ్. చాప్టర్ 9, కాల్ టు యాక్షన్. మీరు ఫోన్ని స్లేవ్ లాగా యూజ్ చేయడం ఆపండి. యూజ్ ఫోన్ లైక్ ఏ వెపన్. నేపాల్ యూత్ ఫైట్ చేస్తున్నారు కంట్రీ కోసం, మీరు ఫైట్ చేయండి మీ ఓన్ ఫ్యూచర్ కోసం. చాప్టర్ 10, క్లైమాక్స్. ఇవన్నిటికీ సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉంది. కమెంట్ చేయండి #చేంజ్ ఫర్ తెలుగు యూత్. ఏమో ఫస్ట్ నువ్వు చేయడం వల్లేనే యూత్ మారుతుందేమో. ఎంత స్పామ్ చేయాలి అంటే ప్రతి తెలుగుడికి గుర్తు రావాలి. టైం వేస్ట్ చేయడం కంటే లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అని చెప్తే నేను ఒక్కడినే, మారితే మనందరం. సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ మీ ఫోన్లో క్రింజ్ కామెడీ వీడియోస్ కాకుండా ఇలాంటి వీడియోస్ రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు.